హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బ్లాగింగ్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఏపీలో కింది స్థాయి ఉద్యోగులకైతే తీవ్ర ఒత్తిళ్ళు అయితే తీస్తున్నారండి. దారుణంగా అయితే దాడులు జరుపుతున్నారు. సో ఆ విధంగా ఈ వీడియో తెలుసుకున్న వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఎటువంటి తాజా సమాచారం కోసమైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ఉపాధ్యాయ బదిలీలలో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని అయితే నాదెళ్ల మనోహర్ ఆరోపించారండి. ఆయన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి సంబంధించి 8 లక్షల ఫిర్యాదులు వస్తే అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని అయితే ప్రశ్నించారు. ఏపీ జనసేన పార్టీ చైర్మన్ మనోహర్ గారు అయితే ఈ విధంగా ప్రశ్నించడం జరిగిందండి. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విధంగా మాట్లాడడం జరిగింది. కింది స్థాయి ఉద్యోగులపై దాడులు చేసేందుకు మాత్రమే ఏసీబీని ఉపయోగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. మంత్రులు వారి పేషీలపై అయితే అధికార పార్టీ నాయకులకు వచ్చిన ఫిర్యాదులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడమే లేదు. రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని సీఎం తనకు తానుగా క్లీన్ చీట్ అయితే ఇచ్చుకుంటున్నారు. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 14400కు 8 లక్షల ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. మంత్రులు వారి పేషీలపై 2 లక్షలు, అలాగే ఎమ్మెల్యేల అవినీతిపై 4.5 లక్షల ఫిర్యాదులు రావడం జరిగింది. అయినా కూడా వాటిని పట్టించుకోకుండా పై స్థాయి అధికారులు ఎవరైతే ఉంటే వారు ఎవరిని పట్టించుకోకుండా కింది స్థాయి అధికారులపై వరుస దాడులు అయితే చేస్తున్నారని అయితే ఈ విధంగా ఆయన ఎద్దేవా చేశారు. ఇదే ఇప్పటి వరకు తాజా సమాచారం ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.